రండమ్మా ఎక్కడే అంటే నువ్వు ముద్దులే నీకు కూలరా? నేను క్యూలనా? నేనెవరో తెలుసా? అసలు ఈ బస్సు ఎవరో తెలుసా? నేను తలుచుకున్నానంటే నీ ఉద్యోగం. ఎవరితో ఉద్యోగం? పదనే చెల్లమ్మా, ఓ చెల్లమ్మా, ఎక్కడమ్మా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏమిటమ్మా ఆలస్యం? అమ్మయ్యా, ఎప్పటికైందనమా నీ ముస్తావు. చెల్లమ్మా, నీకు ఇష్టమైన కడుగు తీసుకొచ్చానమ్మా ఊరంతా తిరిగి. ఏమిటమ్మా? అదే ఏం లేదన్నయ్యా, నాకే నేను బాగానే ఉన్నాను. ఏం సామాన్లు తెచ్చావన్నయ్యా? సామాన్ల విషయం తర్వాత చెప్తాను. నా కళ్ళలో చూసి నిజం చెప్పు. మళ్ళీ నీ తలనొప్పి వచ్చింది కదా? అబ్బే లేదన్నయ్యా. అబద్ధం చెప్పు, నిజం చెప్పు. తలనొప్పి వచ్చింది కదా? ఏదో కాస్త. నీ తలనొప్పి ఎంత వచ్చిందో నాకు తెలుసు. నువ్వు ఎందుకు అబద్ధపడుతున్నావు కూడా నాకు తెలుసు. నీ బాధ నాతో చెప్పు. మందులు కొంటారా? డబ్బు లేక నేను బాధపడతానే కాదు. బాధపడతావా? సాధ్యమైన తొందరలో పెద్ద డాక్టర్ చూపిస్తాను. నీ తలనొప్పి మార్పు చూస్తాను. రండి. మిస్టర్ వేణు, మీ చెల్లిని తలనొప్పి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆమెకు అవసరమైన అన్ని టెస్టులు చేశాను. వాటిని చూసి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించి వైద్యం మొదలు పెడతాను. అలాగే. అంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. 2 రోజుల్లో వచ్చి నన్ను కలిస్తే రిపోర్ట్ విషయం తెలియజేస్తాను. ఓకే, వస్తామండి. నమస్కారం. మీ చెల్లెల మెదడులో కళ్ళకు సంబంధించిన నరాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి మూలంగానే తరచూ తలనొప్పి గురవుతుంది. ఇది ఇలాగే కొనసాగే పక్షంలో ఆమె 2 కళ్ళు పోయే ప్రమాదం. నా చెల్లెలు పుట్టి కావడానికి లేదు. ఆ ప్రాణాన్ని ప్రాణం నా చెల్లెలు చూసిపోతే నా బ్రతికే చెడకెత్తుతుంది డాక్టర్. నా జరగడానికి లేదు. డోంట్ గెట్ అప్సెట్ మిస్టర్ వేణు. మీ చెల్లెలకు ఆపరేషన్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఆపరేషన్ సుమారు 25-30 దాకా ఖర్చు అవుతుంది. డాక్టర్, ఈ లోకంలో నా చెల్లి కంటే నాకు విలువైంది ముఖ్యమైన ఇంకేం లేదు. ఆమె చూపు నిలుపుకోవడం కోసం నేను అలాగనే డబ్బు సంపాదిస్తాను. మా సీత, చెల్లమ్మా, సీత. ఏమిటన్నయ్యా, అప్పుడే డ్యూటీ అయిపోయిందా? డ్యూటీ అయిపోయింది. నా రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఏమన్నారన్నయ్య? నీ రిపోర్ట్ డాక్టర్ బ్రహ్మాండం ఉందన్నా. ఇది మామూలు తలనొప్పనట. అందుకని ప్రస్తుతం మందులు ఇచ్చాడు. ఇది వేసుకుంటే చాలా వరకు తలనొప్పి తగ్గిపోతుంది. కావాలంటే మళ్ళీ వారం పొద్దున తీసుకురా, టెస్ట్ చేస్తాను, మళ్ళీ మందులు ఇస్తాడు. మొత్తం కలిపి 4 రోజులు కూర్చుంటామా? అన్నయ్య, మంచి మాట చెప్పావు. మంచి మాట నేను కదమ్మా చెప్పింది, డాక్టర్ చెప్పాడు. గ్రేట్ డాక్టర్. నువ్వు ఈ మందులు వేసుకుని అన్నయ్యకి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఇప్పుడే చేస్తానన్నయ్య. స్ట్రాంగ్ కాఫీ.
పక్కనే ఉన్న సంగీత నరసింహంలో చేర్పించారు. నాకు నిజంగానే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది. అయితే ఈ డబ్బు రావాలంటే గోయల్ అనే మిలిటరీ డాక్టర్ ఉన్నారు, ఆయన సర్టిఫికేట్ కావాలి. నేను ఇచ్చే లెటర్ చూపిస్తే ఆయన తప్పకుండా ఇస్తారు. దాంతో నీకు 10,000 వరకు ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. అయితే ఈ సహాయం చేసినందుకు అందులో సగం డబ్బు నాకు ఇవ్వాలి. అలాగే బాబు, నీ వల్ల 10,000 రూపాయలు వస్తున్నాయంటే అందులో 5,000 రూపాయలు ఇవ్వడానికి అలాగే ఇస్తాను. అయితే ఇదిగో కవరు. కానీ ఒక విషయం, నేను ఉత్తరం ఇచ్చినట్టు గోయల్ తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. అలాగే బాబు. మళ్ళీ 2 రోజుల్లో కలుస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఓకే? బాబాయ్ బాబు ఏమిటి బాబాయ్, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏముంది బాబు, అంత తల రాస. వేణు, సమయానికి వచ్చావు, నాకు చిన్న సాయం చేస్తావా? తప్పకుండా చేస్తావు బాబు, చెప్పు. బాబాయ్, ఈ సర్టిఫికేట్ వాడికి ఇస్తే నిజంగా డబ్బు వస్తుందంటావా? వస్తుందని ఆశతోనే బాబు నేను ఈ సాయం చేయమంటున్నాను. కానీ నువ్వు నాకు ఒక్క మాట ఇస్తావా? ఏడు బాబాయ్ బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర్ విషయం ఎవ్వరికీ ఏమీ చెప్పని మాట. అలాగే బాబాయ్, ఓ మాట. మిస్టర్, ఎవరు నువ్వు? ఏం కావాలి? డాక్టర్ గోయల్ని కలుసుకోవాలి. అతనితో నీకేమిటి పని? ఆ విషయం ఆయనతో చెప్పాలి. ఏమిటి అదంతా చెప్పకూడదు రహస్యమా? మిస్టర్, నువ్వెవరవో, ఎందుకు వచ్చావో ఉన్నదన్నట్టు మాతో చెప్పడం మంచిది. లేదంటే నువ్వు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటావు. ఏమిటి మీరు అనేది? ఎందుకు నన్ను నిలిపేసి అడుగుతున్నారు? అసలు మీరెవరు? డాక్టర్ గోయల్ ఎక్కడ? నా పేరు జోషి, ఇండియన్ మిలిటరీ సీక్రెట్ కమాండర్ ఇన్ చీఫ్ ని. ఇక డాక్టర్ గోయల్ ఎక్కడన్నావు కదూ? మా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పక చిత్రహింసలు అనుభవించి నిన్న రాత్రి మా చేత కాల్చి చంపబడ్డాడు. ఏమిటి మీరు చెప్పేది? నిజమేనా? అతన్ని కాల్చి చంపడానికి కారణం గోయల్ పాకిస్తాన్ గోడ చేరు. అతని కోసం నువ్వు వచ్చావు అంటే నీ నుంచి కొత్త విషయాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఆశిస్తున్నాం. ఐమ్ సారీ, డాక్టర్ గోయల్ మనకి ఇంత చరిత్ర ఉందని నాకు తెలియదు. మరి నీకు తెలిసిన చరిత్ర ఏమిటో? పాపం, శత్రువులు గూఢచారి గోయల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నారు. అందుకే ప్లాన్ పంపించారు. మిస్టర్, ఈ ప్లాన్ నీకెక్కడిది? ఐమ్ సారీ, ఆ వివరాలు నేను చెప్పలేదు. నీకే ప్రమాదం రాదు, నేను హామీ ఇస్తున్నాను. నాకు కానీ ఆ కవర్ ఇచ్చిన పెద్ద మనిషికి కానీ ఎలాంటి ప్రమాదం రాకపోయింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అతని పేరు బయటపెట్టిన మాట ఇచ్చాను. ఆ మాట నేను తప్పు. మిస్టర్, అనవసరంగా నీ ప్రాణం మీదకి తెచ్చుకో. నువ్వు జీవితంలో ఊహించని చిత్రహింస పాలు చేసి నీ చేత నిజం కక్కిస్తాను. నా ప్రాణం పోయినా సరే అతని పేరు బయటపెట్టాను. మిస్టర్, ఎన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు నిజం చెప్పడం లేదు. చాలా మంది వాళ్ళ కనిపిస్తున్నావు. తెల్లవారి వరకు నీకు టైం ఇస్తున్నావు. ఈలోగా కవరు నీకెవరిచ్చారో చెప్పకపోయావో నీ బ్రతుకే సర్వనాశనం అయిపోతుంది. నాకే సంబంధం లేని ఈ నేరం కారణంగా రేపు ఉదయం మనం చంపేస్తే నా చెల్లెలే ఉంటుంది. అలా జరగటానికి లేదు. నా చెల్లెల కోసమైనా బ్రతి తీరాలి. వాళ్ళకి నిజం ఇప్పుడే చెప్పేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కవర విషయం ఎవ్వరికి ఏమీ చెప్పనని మాట. బాబాయ్కి జన్మ తప్పలేను. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే బాబాయ్ని కూడా చంపేస్తారు. ఏదేమైనా సరే బాబాయ్కి జన్మ తప్పలేను.
గా అడుగుతున్నా, ఆ కవర్ నీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? చచ్చిన వాడు అలా బేరభేతాలులా ప్రశ్నలు వెయ్యడు. నువ్వు ప్రశ్న వెయ్యగలుగుతున్నావు గనుక సలక్షణంగా బతికున్నట్టే లెక్క. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఆ మిలిటరీ వాళ్ళు ఏమయ్యారు? మీరు మీరు ఆ రోజు బ్యాంకులో అబ్బా, నువ్వు అలా హడావుడిగా ప్రశ్నల వర్షం గుర్తించేయకుండా కాసేపు స్థిమితంగా కూర్చుంటే విషయం అంతా నేనే వివరంగా చెప్తాను. కమా సిడాం, కూర్చో. నా పేరు గోపాలరావు. చూడు వేణు, నిన్ను చాలా రోజులుగా నీకు తెలియకుండానే పరిశీలిస్తున్నాను. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. మన బ్యాంకులో ఇచ్చిన మాట తప్పిపోయిన ఆ దొంగ వధవుల మీద నువ్వు మట్టగడిసా ఎగిరిపడ్డావు చూడు, ఆ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇచ్చిన మాట మీద నువ్వు ఎంతవరకు నిలబడతావో తెలుసుకోవడానికి ఒక పరీక్షా ప్రణాళిక పెట్టాను. ఆ పరీక్ష ప్రకారం రామయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిపించి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఎప్పుడూ పరిషత్ నాటకాల్లో బెస్ట్ యాక్టర్ ప్రైజ్ తీసుకునేవాడిని సెలెక్ట్ చేసి డాక్టర్ గోయల్ అడ్రస్ తో కవర్ ఇచ్చి పంపాను. ఆ కవర్ నువ్వే తీసుకొస్తావని నాకు తెలుసు కనుకనే డాక్టర్ గోయల్ ఇంటి దగ్గర మిలిటరీ మనుషుల్ని ఏర్పాటు చేశాను. మిలిటరీ ఆఫీసర్స్, ఆ సీక్రెట్ సర్వీస్ జోషి వాళ్ళంతా రంగస్థలం మీద రెచ్చిపోయి నటించేసిన మహానటులయ్యా. వాళ్ళని పాత్రలను పోషించండి అంటే జీవించడమే మొదలెట్టేశారు. అయితే ఇన్ని చిత్రహింసలు పెట్టిన రామయ్యకి ఇచ్చిన మాట కోసం నువ్వు నిజం చెప్పలేదు చూడు, అక్కడే నువ్వు పరిస్థితి గెలిచేసుకో. నువ్వు నా పరీక్షలో చిత్రహింసలు పెట్టి నా ప్రాణాలు చిత్రపడతాను. నేను ఆవిష్కృతం నేను చెప్పలేదు. నిజంగా ఆ నాటకం ఆడటానికి నిన్ను అలా హింసించడానికి నేను ఎన్ని వేలు ఖర్చు పెట్టానో కొంచెం ఆలోచించు. నాకు కావలసిన మనుషులు నువ్వే అని నేను నిర్ణయించుకోవడానికి ఎన్ని అవస్థలు పడుతున్నా, ఈ ఇంట్లో ఎందుకుంటున్నానో కొంచెం అర్థం చేసుకో. ఎంతకైనా అవ్వాలా నీకు జరగాల్సిన పని ఏంటో చెప్పు. అలాడు నేను చెప్పిన పని నువ్వు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. లక్ష? నేను చేయాల్సిన పని ఒక అందమైన ఆడపిల్లను ప్రేమించినట్టు నటించి గర్భవతిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి. ఏమని మాట్లాడేది? ఆవేశపడకు, జాగ్రత్తగా విను. ఇది నేను చెప్పే కథలో అతి ముఖ్యమైన భాగం. ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. అతనికి ఒక్కటే కూతురు. ఆ కూతురు అంటే అతనికి పంచ ప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది. ఎలాగైనా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించాలి. ప్రేమించి ఏదో ఒక మంచి రోజు చూసి ఆ పిల్లని పెళ్లి కాకుండానే నువ్వు దాన్ని మంచం మీదకి లాగేయాలి. తాళి కట్టకుండానే దాన్ని తల్లిని చేసేయాలి. నీ దారి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ కూతుర్ను చూసి ఆ తండ్రి కుమిలిపోవాలి, పిచ్చెత్తిపోయి గోడకేసి తల బద్దలు కొట్టుకు చావాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఆపని వాగుడు. నీకు ఎవరి మీద ఉన్న కక్ష కొద్దీ వాడి పిల్లని పెళ్లి కాకుండానే తల్లించమంటావా? అది చూసి నువ్వు నవ్వుకుంటావా? నువ్వు ఒక మనిషివేనా? ఆగుబండి, నువ్వేమన్నా నీ బాధపడి, కానీ అలా కక్ష తీర్చుకోవడం నా జీవితాశయం. ఈ పని నువ్వు చేసి పెడితే నీ మేలు నేను జీవితంలో మర్చిపోలేను. నేనిచ్చే డబ్బుతో నీ చెల్లికి కంటి చూపు వస్తుంది, నీ బతుకు బాగుతుంది. ఒక అమాయకురాలైన ఆడపిల్ల కంటిలో నీళ్లు తెప్పించి నా చెల్లెలకు కంటి చూపు తెప్పించలేను. ఆ పిల్ల బ్రతుకు బండపాలు చేసి నా చెల్లెల బ్రతుకు బాగు చేసుకోలేను. చేసిన పాపాన్ని గుండెలో పెట్టుకుని జీవితాంతం దుర్భరంగా బతకలేను. నా మీద కక్షతో మరెవరైనా నా చెల్లెల విషయంలో కూడా ఎలాగే ప్రవర్తించుంటే నా చెల్లెల బ్రతుకు ఏమవుతుందో ఆలోచించుకోవడానికి భయంగా ఉంది. మిస్టర్ గోపాలరావు, నువ్వు చెప్పిన పని నా జన్మలో చేయలేను. ఆ పనికి మరెవరైనా మనసు లేని మనిషిని చూసుకో. బాయ్. కొంచెం ఆలోచించు. ఎన్ని అవస్థలు పడుతున్నా ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నానో అర్థం చేసుకో. ఈ ఊళ్ళో పెద్ద ధనవంతుడున్నాడు. అతనికి ఒక్కటే కూతురు. ఆ కూతురుంటే అతనికి పంచప్రాణాలు. ఆ అమ్మాయికి వయస్సు ఉంది, చాలా అందం ఉంది.
ఎలాగైనా నువ్వు అమ్మాయిని ప్రేమించాలి. జగపతి బాబు గారు కూడా జరిగిందని చాలా బాధపడుతున్నారు. ఆయనకు తోచిన సాయం ఏదో చేస్తానన్నారు. ఆయన ఇప్పుడు మన డిపో గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. ఒకసారి వెళ్ళి కలుసుకోమ్మా. ఆగమ్మా, బాబు గారిని కలుసుకోవాలి. ఆ పిల్లల్ని అక్కడ వదిలి నువ్వు లోపలికి వెళ్ళమ్మా. బాబు, చెల్లయ్యని జాగ్రత్తగా చూసుకో. నేను బాబు గారితో మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు. అలాగేనమ్మా. అమ్మ వచ్చేస్తుంది, నువ్వు పడుకోమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావేట్రా? వివరాలు మీకు అనవసరం. అలాగే నువ్వు మాట ఇచ్చావు, అదే నాకు 10,000. చూడు, ప్రేమ లాంటి అందమైన ఆడపిల్లను ప్రేమలోకి దించడం నీపోటి కుర్రాడికి నేను వేరే చెప్పాల్సిందే ఉంటుంది. తెలుగుదేశంలో వందలాది రచయితలు పోటీపడి మరీ చెబుతున్నారుగా ప్రేమ గురించి, ప్రణయం గురించి. అందులో ముఖ్యంగా దించిన కళాన్ని ఎత్తకుండా రాసి రసిక హృదయాలను రాచి రంపాన పెడుతున్న ఆకుకూర అనంత